దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం అయినటువంటి మల్కాజ్గిరి పార్లమెంటుకు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పిలుపునిచ్చారు. ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్వీఎంఎస్ బ్యాంకెట్ హాల్లో ఫిర్యాదిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకుల పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ తోనే తెలంగాణ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా నిలిచింది. అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందని అన్నారు. గౌరవ మాజీ మంత్రివర్యుడు మల్లారెడ్డి గారు అలాగే వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. పార్లమెంటు అభ్యర్థిగా ఆశీర్వదించిన కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు ఎక్కడైతే ఇంతమంది పార్లమెంట్లో 7 మంది ఎమ్మెల్యేలను గెలిపించారో అలాగే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ప్రజలు నన్ను గెలిపేయడానికి ఆశీర్వదిస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నా. తప్పకుండా రాగిడి లక్ష్మారెడ్డి అన్న బంగారం 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 మల్లన్న కంటే మంచివాడు. ఎందుకంటే మల్లన్న కంటే మంచివాడు నాకంటే కూడా ఎక్కువ సేవ చేశాడు. ఎంతో మందికి పేదలకు ఆపరేషన్ చేయించాడు. గత 20 సంవత్సరాల సంది ఆయన సేవ చేస్తూనే ఉన్నాడు. అటువంటి నాయకుడు ఎక్కడ కూడా మనకు దొరకడం మన అదృష్టం. మనకి ఇంత మంచి ఎంపీ అకౌంట్ మనకు దొరకడం మనందరి అదృష్టం. ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీల 7 నియోజకవర్గాలు 7 ఎమ్మెల్యేలు మనతోనే ఉన్నారు. కార్పొరేటర్లు అంతా బీఆర్ఎస్ఏ. 7 నియోజకవర్గాల్లో కార్పొరేటర్లు అంతా కూడా బీఆర్ఎస్ 200 మంది చిల్లర. వాళ్ళకి ఎవరికి కూడా క్యాడర్లు లేదు, నాయకులు లేరు, మనుషులు లేరు, బూతులలో కూర్చుంటేందుకు కూడా లేరు వాళ్ళు. కాకపోతే కొన్ని అవిశ్వాసం కొద్దిగా లోకల్ స్థానిక నాయకులు అవిశ్వాసం పెట్టుకోగా ఇష్టపోయారు. కానీ లేకపోతే మన నాయకులు మొన్న ఎట్లా గెలిపించారు బ్రహ్మాండంగా